సీఎం అన్నోడు, నేను అందుకే చెప్పిన, నైరాశ్యంలానికి రాజభోగాలు తగ్గిపోయి అడ్డగోలు అవినీతి సొమ్మురాక మెంటలై కిరాకై మాట్లాడిన మాటలను పట్టించుకొని 4.5 కోట్ల ప్రజల బాగోలను చూడాల్సినటువంటి ముఖ్యమంత్రి స్పందించి ఆహా ఓహో అంటే 4.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ఏం కావాలి? అనేక కేసులు మెడకు చుట్టుకున్న సందర్భంలో నైరాశ్యంలో మాట్లాడుతున్న మాటలను పట్టించుకుంటే రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల సంక్షేమం ఎటు పోవాలి? అది ముఖ్యం ప్రభుత్వానికి కానీ గౌరవ ముఖ్యమంత్రికి కానీ. అరెస్ట్ చేయడం, ముఖ్యమంత్రి అరెస్ట్ చేయడు. 4.5 కోట్ల మంది ప్రజలకందరికీ స్పష్టంగా తెలుసు ఎవరు లొట్టపీసు నాయకుడు, ఎవడు దమ్మున్నా, రోషమున్నా, పౌరుషమున్నా, ప్రజాపాలనతో ముందుకు పోతున్నా ప్రజానాయకుడని తెలుసు. కనుక దానికి మళ్ళీ ఆయన ఏదో ఎన్నో అన్నదాన్ని తీసుకొచ్చి లొట్టపీసులో మేమెందుకు చెప్పాలని ఎవరు చెప్పకుండా ఉండొచ్చు. దానికి పెద్ద విషయం కాదు అది. మంత్రులు అంటే పొదుముకులు ఆయన మాట్లాడిన దానికి, అవినీతిపరుడు అక్రమార్జనలో మునిగినోడు మాట్లాడిన దానికి మంత్రులు మొత్తం అని బయటికి రావాలన్నా? ఏ మంత్రికి ఆ మంత్రికి ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఆయన మాట్లాడిన దానికి చట్టం తన పని తాను చేసుకోబోతోంది, సంస్థలు సమాధానం చెప్తున్నాయి. నేను 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి అత్యంత సన్నిహితునిగా కేటీఆర్ను, ఇంకా ఎక్కువగా హరీష్ రావును చూసిన వాడిగా చెప్తున్నా. బయటికి హరీష్ రావు మా బామ్మర్ది కల్వకుంట్ల తారక రామారావు కడిగిన ముత్యము అంటాడు, కానీ మనస్సు నిండా, మైండ్ నిండా నిద్రపోతే దేవుని ముందర మా బామ్మర్దిని ఎప్పుడు లోపలేస్తే మంచిదా అని చూస్తుంటాడు. అది హరీష్ రావు నైజం. చాలా దగ్గర చూసిన వాడుగా చెప్తున్నా. దానికి చట్టం ఉంది, దీనికి చట్టం ఉంది. అప్పుడు ఏం జరగాలనో జరిగింది, ఇప్పుడు ఏం జరగాలనో జరుగుతుంది. ఈయన సాఫ్ట్వేర్ కదా, అమెరికా సాఫ్ట్వేర్ కనుక కనబడకుండా డాలర్లలో ఈ దేశం నుంచి ఆ దేశానికి పంపించిండు. ఈయన ఆరితేరిన అవినీతి పరుడు అని తెలిసే ఈరోజు విచారణ సంస్థలు మళ్ళీ పిలుస్తున్నాయి. సంక్రాంతి తర్వాత రిటర్న్ గిఫ్ట్ లాగా ఈడీ పిలుస్తుంది, అప్పుడు అన్నీ చక్కగా అవుతాయి. ఎవరి మీద అయ్యింది కేసు కాదు, ఉట్టిదే లొట్టపీసుకి ఇవన్నీ అనకపోతే అవును కరెక్టే నేను చేసిన పాపాత్మని నేను నాకు శిక్ష చేయని అంటాడా అండి ఎవడన్నా? సర్వసాధారణము. అందుకే అవి తేల్చనీకే సంస్థలు ఉంటాయి, దర్యాప్తు సంస్థలు ఉంటాయి. ఆ దర్యాప్తు సంస్థలే నిగ్గు తేలుస్తున్నాయి, పిలుస్తున్నాయి, మాట్లాడుతున్నాయి. చూడు ఎందుకు ఆరతులు ఏంది నా ఓడిసింది ఆరతి ప్రతిపక్ష మండలి నేను చెప్పిన మెంటల్ కృష్ణ అంటున్నాడు. అంతే, ఏడ కలిసిండు ఎప్పుడు కలిసి చెప్పమని అది కూడా చెప్తున్నా. చిన్న పిల్లానన్నా చెప్తారు. తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశం మొత్తం తెలిసిపోయింది. కల్వకుంట్ల కుటుంబము, యనుమల రేవంత్ రెడ్డి కుటుంబము కలవడం అంటూ జరుగుతుందని కలలన్నా. కనుక ఇవన్నీ మెంటల్ కృష్ణ మాటలు పట్టించుకోకూడదు మీరు కూడా. ఓకే రైట్, థ్యాంక్ యూ.